ఆదిపురుష్ ట్రెండ్ సెట్ చేయడం కాదు, హిస్టరీ క్రియేట్ చేసేలా ఉంది. అసలు టీజర్ వచ్చినప్పుడు ఇదో ఫ్లాప్ సినిమా అనుకున్న జనమే ఏదో సెన్సేషన్ జరగబోతోంది అనేంతగా సీన్ మారింది. అయితే రిలీజ్కి ముందే 800 కోట్ల పైనే బిజినెస్ చేసిన ఈ మూవీకి 1000 కోట్ల వసూళ్లు దాటకపోతే కష్టాలు తప్పేలా లేవు. 1000 కోట్ల రికార్డ్ ఇప్పుడు ఆదిపురుష్కి అతి సాధారణ అవసరంగా మారింది. అదెలా? టేక్ ఎ లుక్. ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ దెబ్బతో ఈ సినిమా ప్రమోషన్ లో ఎమోషన్ పీక్స్ కి చేరింది. మరో 10 రోజుల్లో సినీ సునామీ కన్ఫర్మ్ అనుకునే పరిస్థితి వచ్చింది. టీజర్ వచ్చినప్పుడు ఫ్లాప్ మూవీ అన్న జనమే ఇదేదో సెన్సేషన్ క్రియేట్ చేసే ప్రాజెక్టు అనేంతగా పరిస్థితులు మారాయి. మారిన గ్రాఫిక్స్ తో పాటు తూటాల పేలిన మాటలే ఇందుకు కారణం అనేంతగా సీన్ మారింది. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఇది బాహుబలి 2నే మించే మూవీ అనిపించేలా చేస్తోంది. 800 కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 700 కోట్ల పెట్టుబడి ఆల్రెడీ మరో 100 కోట్ల రాబడితో సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఇక రిలీజ్ అయ్యాక రికార్డుల మోతమోగటమే తరువాయి. బాహుబలి 2ని ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనే దాటేసిందంటున్నారు. 550 కోట్ల నార్త్ ఇండియా ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మాటని నిజం చేస్తోంది. అయితే ఇక్కడ చిక్కుంది. ఈ మూవీ 800 కోట్ల వసూళ్లు రాబట్టిన జస్ట్ యావరేజ్ అనాల్సిందే తప్ప హిట్ అనే ఛాన్స్ లేదంటున్నారు. ఆదిపురుష్ బడ్జెట్ 600 కోట్లు, గ్రాఫిక్స్ రిపేర్లకు మరో 150 కోట్లు, అంటే 750 కోట్ల వరకు ఖర్చయినట్టే. ప్రీ రిలీజ్ బిజినెస్ తో వచ్చింది 800 నుంచి 850 కోట్లు. సో రిలీజ్ అయ్యాక కూడా ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చినా హిట్ అనలేం. ఎందుకంటే జస్ట్ 100 కోట్ల లాభం పెద్ద విషయం కాదు. కాబట్టి కనీసం 1000 కోట్ల వసూళ్లు వస్తే తప్ప అది హిట్ అనలేం అనే అనాలిసిస్లు కమెంట్ల రూపంలో పేలుతున్నాయి. సాహో మూవీ వచ్చినప్పుడు కూడా బడ్జెటే 350 కోట్లు అవటం, 400 కోట్ల వసూళ్లు రావడంతో ఇది పూర్తిగా హిట్ అనే పరిస్థితి లేకుండా పోయింది. దీనికి కారణం సౌత్ లో సాహో పెద్దగా ఆడకపోవటం, మరోవైపు నార్త్ లో 400 కోట్ల వసూళ్లలో షేర్లన్నీ పోను వచ్చింది 250 కోట్లే అన్నారు. అలా లెక్కల లోతుల్లోకి వెళ్తే కొన్నిసార్లు 300-400 కోట్ల వసూళ్లు కూడా సినిమాని హిట్ అని గట్టిగా చెప్పలేకుండా చేస్తున్నాయి. ఆదిపురుష్ కి వస్తున్న హైప్ చూస్తుంటే ఓపెనింగ్స్ కనీసం 150 కోట్లైనా వస్తాయని అంచనాలను సినిమా అందుకుంటే 15 రోజుల్లో 1000 కోట్ల రికార్డు బ్రేక్ అవటం ఖాయమంటున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ సందడి చూస్తుంటే హిస్టరీ రిపీట్ అయ్యేలా ఉంది.